అత్యంత కీలకమైన వార్త భూములకు సంబంధించి హిల్టప్ అనే ఒక పాలసీ తీసుకొచ్చింది రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్. పరిశ్రమలకు సంబంధించిన భూములు ఏవైతే నిరుపయోగంగా ఉన్నాయో వాటన్నింటినీ మల్టీ యూజ్ కింద, అంటే ఏ పర్పస్లో అయినా వాటిని యూజ్ చేసుకునే విధంగా విధానాన్ని మార్చేసింది, పాలసీ మార్చింది. మల్టీ యూజ్ పర్పస్ కిందికి తీసుకొచ్చింది అనమాట ఆ పాలసీలో. సో దాని మీద దుమారం రేగుతున్నది. ఇదన్నీ కూడా రియల్ ఎస్టేట్ కంపెనీలకి, కార్పొరేట్లకు కట్టబెట్టే కుట్ర జరుగుతున్నదని 2 రోజుల కింద కేటీఆర్, మొన్న హరీష్ రావు ప్రెస్ మీట్ పెట్టారు. ఇది 5 లక్షల కోట్ల కుంభకోణం అని వాళ్ళు చెప్పారు. ఇది ఎంతవరకు కరెక్టు అని అంటే ఖచ్చితంగా ఇది స్కూళ్ళు కట్టడానికో, హాస్పిటళ్ళు కట్టడానికో, నిరుద్యోగ యువతకి ఉపాధి కల్పించే విధంగా స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడానికో, లేదు ఇంకా రైతులకు సంబంధించిన ఇంకేదన్నా కట్టడానికో, ఇంకేదైనా ప్రజా అవసరాల కోసం కనుక దీన్ని వాడితే ఎవరికి ఎలాంటి అభ్యంతరం లేదు. కానీ ప్రభుత్వం చెప్పాల్సింది ఏంటంటే ఇది మేము ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ కంపెనీలకి మేము అప్పచెప్పము. రాష్ట్ర ఖజానాలోకి డబ్బులు రావడానికి వానికో వీనికో 50 ఏళ్ళకో 100 ఏళ్ళకో లీజుకి ఇవ్వము. ఇది చెప్పాలా? ఇది ఏమైనా ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందా, లేకపోతే వేరే వేసి అమ్మి పడేసి రాష్ట్ర ఖజానాలో నింపుతారా? అరే అవతల పోయిన 10 సంవత్సరాలుగా కబ్జాలు చేసిన భూములని కక్కించి వాటిని వేలవేయండ్రా అంటే ఒక గుంట భూమి ఇంతవరకు శాతనైతే లేదు. ఇప్పుడు కబ్జాలు చేసిన ఆయన్నే, ఈ రకంగా పారిశ్రామిక భూములను కబ్జాలు చేసిన ఆయన్నే, టీఎస్ఐఏసీ భూములను కబ్జాలు చేసి రియల్ ఎస్టేట్ కింద మార్చినోడే దొంగ అని యువతలోని తిరుగుతున్నాడు. ఇద్దరు దొంగలే అని మేము అంటున్నాం. ఆయన దొంగే, ఈయన దొంగే. ఇప్పుడు అదే పని చేస్తున్నారు అందరూ. ప్రజల చెవిలో ఇంత పెద్ద క్యాలిఫ్లవర్ పెడుతున్నారు. కానీ మనం మోసపోద్దు దయచేసి. పారిశ్రామిక వాడలు ఇక వాణిజ్య వీధులట, అంటే కమర్షియల్ పర్పస్లో యూజ్ కాబోతున్నాయి. మల్టీ యూజ్ జోన్లుగా మార్చబోతున్న సర్కార్. HILTP పేరిట, హిల్టప్ పేరిట కొత్త పాలసీ. అపార్ట్మెంట్లు, ఆఫీసులు, స్కూళ్ళు, హోటళ్ళు, హాస్పిటళ్ళు, టెక్ పార్కుల నిర్మాణానికి అవకాశం. ఇంపాక్ట్ ఫీజు వసూలుతో అనుమతులు ఇస్తారట. రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపు గనక ఉంటే 30%, 80 అడుగులకు ఎక్కువగా ఉంటే 50% ఫీజు. ల్యాండ్ కన్వర్షన్ ఫీజులు కూడా అందులోనే. హైదరాబాద్లోని 22 పారిశ్రామిక పార్కులు, స్టాండ్ అలోన్ యూనిట్లకు పాలసీ వర్తింపు. మొత్తం 9,292 ఎకరాల భూముల్లో 4,740 ఎకరాల ప్లాటెడ్ భూములట. టీజీ ఐపాస్ ద్వారా దరఖాస్తుల స్వీకరణ. నోడల్ ఏజెన్సీగా వ్యవహరించబోతున్న టీజీఐఏసీ 45 రోజుల్లో పూర్తి కాబోతున్న మొత్తం ప్రక్రియ. 2013లోనే ఈ పాలసీకి నాటి సర్కారు శ్రీకారం చుట్టింది. వాడు అంతకుముందే 3 జీవోలు ఇచ్చిండు. ఇప్పుడు ఎందుకు చేస్తున్నది 5 లక్షల కుంభకోణం అని ఇప్పుడు మొత్తుకుంటున్నారు. ఇదేంటంటే పరిశ్రమల కింద భూమి ఇస్తారు, ఫలానా ఒక కంపెనీకి ఇచ్చారు అనుకోండి. ఆ కంపెనీ ఏం చేస్తుంది? ఆ కంపెనీ ఇంకొక పర్పస్ కింద వాడుకోవడానికి వీలుండదు. అది కంపెనీయే పెట్టాలి. వాడు ఏం చేస్తాడు? పెట్టాడు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుంది? నువ్వేమన్నా చేసుకో, ఫీజు కట్టు నాకు, గంతే. నేను అపార్ట్మెంట్లు కట్టుకుంటావా, ఇంకేం కట్టుకుంటావా, నీ ఇష్టం. నాకు ఫీజు కట్టు, నా ఖాతా నింపు, నీ పని నువ్వు చేసుకో. ఎవడబ్బా సొమ్మిది? రైతులు భవిష్యత్ అవసరాల కోసము, తెలంగాణ బిడ్డల భవిష్యత్తు కోసము, ఉద్యోగాల కోసము వాళ్ళ భూములు వదులుకొని, నచ్చకపోయినా ఇష్టం లేకపోయినా ఎంతో కొంత పరిహారం తీసుకుని ఆ భూములు ప్రభుత్వానికి కట్టబెట్టారు. ఇవాళ మీరు కంపెనీ నువ్వేమన్నా చేసుకుని నాకు ఫీజు కట్టా అని అంటే ఏ ఉద్దేశంతో కంపెనీలు తీసుకొచ్చినట్టు? మీరు ఏదైనా ఒక పారిశ్రామిక వాడ పేరుతో, సెజ్ పేరుతో కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ కనుక తీసుకోకపోతే ఇమీడియట్గా ఆ భూమి వెనక్కి తీసుకోవాలి. 100% ఇది మరో పెద్ద కుంభకోణం కిందనే చూడాలి తప్ప ఇంకొకటి కాదు. ఇది రోజు రోజుకి విస్తరిస్తున్న రాజధాని నగరాన్ని భవిష్యత్ అవసరాలకు తగినట్టుగా తీర్చిదిద్దే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పేపర్లు చూడండి ఎట్లా రాస్తున్నాయో. తెలంగాణ భవిష్యత్తు కోసమట ఔటర్ రింగ్ రోడ్డు లోపల, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 50 నుంచి 60 ఏళ్ల క్రితం నెలకొల్పిన పారిశ్రామిక ఎస్టేట్లు, పార్కుల భూములను మల్టీ యూజ్ జోన్లుగా మార్చాలని నిర్ణయించింది. ఇందుకోసం హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ 2025 పేరిట ప్రభుత్వం కొత్త విధానం అమల్లోకి తెచ్చింది. నగర అభివృద్ధి, భూముల సక్రమ వినియోగం కోసం ఈ పాలసీ తీసుకొస్తున్నట్టు పేర్కొంటూ ఈ నెల 22న ఉత్తర్వులు ఇచ్చింది. దీని ప్రకారం ఇప్పటిదాకా పారిశ్రామిక ఎస్టేట్లుగా ఉన్న ప్రాంతాల్లో ఇకపైన
అపార్ట్మెంట్లు, టౌన్షిప్లు, ఆఫీసులు, స్కూళ్ళు, హాస్పిటళ్ళు, హోటళ్లు, టెక్ పార్కులు, రీసెర్చ్ సెంటర్లు నిర్మించేందుకు అనుమతులు ఇస్తామని పేర్కొన్నది. ఈ అనుమతులు పొందేందుకు గాను ఆయా ప్రాంతాల ప్రభుత్వ రిజిస్ట్రేషన్ విలువలో డెవలప్మెంట్ ఇంపాక్ట్ ఫీజు కింద రోడ్ల వెడల్పు 80 అడుగుల లోపు గనుక ఉంటే ఆ ప్రాంతానికి 30%, 80 అడుగులకు ఎక్కువ వెడల్పు రోడ్లు ఉంటే 50%గా ఫీజు చెల్లించి ఫ్రీ హోల్డ్గా మార్చుకోవచ్చు. ఫ్రీ హోల్డ్గా మారితే ఆ భూమిపైన పూర్తి యాజమాన్య హక్కులు లభిస్తాయి. దీంతో ఆ భూమిని వారు తమకు నచ్చిన విధంగా వినియోగించుకునేందుకు, విక్రయించుకునేందుకు కూడా హక్కును పొందుతారు. ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో మొత్తం 22 పారిశ్రామిక పార్కులు, స్టాండ్ అలోన్ భూముల యూనిట్లు ఉన్నాయి. ఈ భూముల మొత్తం 9,292 ఎకరాలు ఈ కొత్త పాలసీ కిందకు వస్తున్నాయి. అయితే ఇందులో 4,740 ఎకరాలను ప్లాటెడ్ ఏరియాగా నిర్ణయించారట. గత ప్రభుత్వాలు పారిశ్రామికవేత్తలకు భూములను కేటాయించినప్పుడు వారిక్కడ పెట్టుబడులు పెట్టి యువతకు, నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తారనే ఉద్దేశంతో నామమాత్రపు ఫీజుకు భూములను లీజుకి ఇచ్చారు. వారికి విద్యుత్తు, నీరు, ఇతర మౌలిక సదుపాయాలు కూడా కల్పించి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఇలా కేటాయించిన వాటిలో కొన్ని పరిశ్రమలు ఇప్పటికీ కొనసాగుతూ నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తుండగా మరికొన్ని పరిశ్రమలు మూతపడ్డాయి. అయితే బాలానగర్, కాటేదాన్, కూకట్పల్లి, జీడిమెట్ల, చర్లపల్లి, మౌలాలి, నాచారం, ఉప్పల్ వంటి పారిశ్రామిక ప్రాంతాలు పరిశ్రమలు స్థాపించిన సమయంలో నగర శివార్లో ఉండేవి. కానీ ఆ పరిశ్రమలు ఉన్న ప్రాంతాలు నేడు నగరం నడిబొడ్డుకు మారినాయి. రోజురోజుకి నగరంలో జనాభా పెరుగుతున్న నేపథ్యంలో ఆ పరిశ్రమలు నగర పౌరులకు అసౌకర్యంగా, కాలుష్య కారకాలుగా మారుతున్నాయి. ఈ కారణంతో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందే కిరణ్ కుమార్ రెడ్డి సర్కార్ 2013లో ఈ పరిశ్రమలన్నింటినీ నగరానికి అవతల ఏర్పాటు చేసుకోవాలంటూ ఒక విధానం తీసుకొచ్చింది. అయితే దాన్ని అమలు చేసే క్రమంలో ఆ సమయానికే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు, కొత్త ప్రభుత్వం కొలువుదీరడంతో ఈ ప్రక్రియ ఆగిపోయింది. ఆ తర్వాత కేసీఆర్ సర్కారు కూడా ఈ ప్రతిపాదన సూత్రప్రాయంగా లేవనెత్తినప్పటికీ అమల్లోకి మాత్రం తీసుకురాలేకపోయింది. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఈ నిర్ణయాన్ని సీరియస్గా తీసుకొని అమలు దిశగా కొత్త పాలసీని తీసుకొచ్చారట. ఇగో ఎక్కడెక్కడ ఎంతెంత భూములు ఉన్నాయి. ఐడిఏ నాచారంలో 700 ఎకరాలట, ఐపీ మల్లాపూర్ 240 ఎకరాలు, ఐపీ చెర్లపల్లి 762, మౌలాలి 168, ఉప్పల్ 447, కూకట్పల్లి 20 ఎకరాలు, జీడిమెట్ల 980 ఎకరాలు, ఎస్విసిఐసి జీడిమెట్ల 84 ఎకరాలు, బాలానగర్ 157 ఎకరాలు, టిఐఈ బాలానగర్ 47 ఎకరాలు. సో ఇట్లా సనత్ నగర్ 87, మేడ్చల్ 113, కుషాగూడ 110, గాంధీనగర్ 101, పటాన్ చెరు 1188, ఐడిఏ పాషమైలారం 1495, కాటేదాన్ 265, హయత్ నగర్ 222. ఈ రకంగా మొత్తం 9,292 ఎకరాలట. 29 అంతా చూడండి మీరు, ఏరియాలు కాస్ట్లీ ఏరియాలు ఇవన్నీ కూడా. మీరు చూడండి, ఇది కాలుష్యము, తొక్క, ఇవన్నీ ఆల్రెడీ నడుస్తున్న కంపెనీలు కూడా మొత్తం వాడు లాకౌట్ ప్రకటించేసి రియల్ ఎస్టేట్ కింద మార్చకపోతే అడగండి నన్ను. వాడు ఏమన్నా చేసుకోవచ్చు, దాంట్లో వాడు ఏమన్నా కట్టుకో, ఏమన్నా చేసుకోను. ఏమైపోతుంది తెలంగాణ?